హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము ఇది కంటన్ని అంటారు కదా, నాకు తెలుగులో ఏం చెప్తారో తెలీదు. సో వీ కాల్ దిస్ కంటన్ని ఫిష్ అండి. సో దాన్ని అయితే నేను ఈరోజు ఫ్రై చేసుకుంటాను. ఫ్రైకి అయితే నేను ఇక్కడ తీసేసుకున్నాను గ్రీన్ మసాలా, లైక్ కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీస్. సో అయితే తీసేసుకున్నాను. ఫిష్ని అయితే మంచిగా కడిగేసి పెట్టేసానండి నైటే. అండ్ దాన్ని ఒక బాక్స్లో అయితే కట్ చేసేసుకొని మంచిగా నీట్గా అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఈ అన్నిటిని గ్రైండ్ చేసుకుందాం. సో ఇందులో నేను ఇంకా యాడ్ చేస్తాను గరం మసాలా అండ్ టర్మరిక్ పౌడర్. మీకు కావాలనుకుంటే మీరు హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే లాంగా అండ్ చక్కనే యాడ్ చేసానండి, ఇంకేం లేదు గరం మసాలా పౌడర్లో. సో ఇంకా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ and we will add ginger garlic paste. సో ఇవన్నిటిని మంచిగా గ్రైండ్ అయితే చేసుకున్నాం. ఫిష్ని అయితే నీట్గా నేను మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసేసుకున్నా. సో ఇప్పుడు ఈ మసాలా అయితే గ్రైండ్ చేసేసాము, చూసారు కదా. కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఈ మసాలా అన్నిటిని ఇప్పుడు నేను ఇందులోకి వేసేస్తాను. మీరు కావాలనుకుంటే వన్ పీస్ని కూడా మీరు పెట్టుకోవచ్చు. సో మాకు కొన్ని పీసెస్ ఉన్నాయి కాబట్టి నేను మొత్తం ఇందులో వేసేసి మ్యారినేట్ చేసి కాసేపు పెట్టేసుకుంటాను. ఇప్పుడు మొత్తం మసాలా అయితే యాడ్ చేసేసాను. సో అన్ని పీసెస్కి మంచిగా వచ్చేటట్టు కలిపేసుకుందాం. చూసారా, గ్రేవీ కూడా మంచిగా మ్యారినేట్ చేసింది కూడా మంచిగా పీసెస్కి అయితే పట్టేస్తుంది. కాసేపటి తర్వాత దీన్ని మంచిగా అయితే ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఈ ఉన్న గ్రేవీని మేము ఈ మసాలా ఉంది కదా, సో ఫ్రై చేసేటప్పుడు పీసెస్కి రిమైనింగ్ మసాలా అనేది అప్పుడు దానిపైన ఇలా పేస్ట్ చేసి అప్పుడైతే ఫ్రై చేసుకుందాం. సో ఇవి రెండు అయితే మా పాప కోసం తీసి పెట్టాను. సో ఆమంతా స్పైస్ తినదు. సో ఇదే స్పైస్ని కొంచెం జస్ట్ ఇలా పైన రుద్దేసి అయితే పెట్టేశాను. సో ఎందుకంటే ఆమె తినలేదు స్పైస్ ఎక్కువ. సో దానికోసం కాసేపు తర్వాత ఫ్రై చేసుకుందాము. సో ఇక్కడ 1 అవర్ అయితే నేను మంచిగా ఫిష్ని మ్యారినేట్ చేసి పెట్టేశాను. సో ఇక్కడ ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిపోయింది. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని చూసారా, మంచి పొగలు వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫిష్ని ఇందులో యాడ్ చేసేస్తాను. జాగ్రత్త అండి, లిటిల్ కేర్ఫుల్. సో ఇక్కడైతే నేను అన్ని పీసెస్ యాడ్ చేస్తానండి. సో ఇప్పుడు మంచిగా మసాలాని కాస్త కేర్ఫుల్గా మసాలా అన్నిటిని అప్లై చేసుకుందాం. సో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఒకసారి తిప్పేసుకుందామండి. మళ్ళీ ఈ మిగిలిన మసాలాని మొత్తం పీసెస్ మీదకైతే పెట్టేద్దాం. మళ్ళీ ఒక్కసారి ఇలా తిప్పినప్పుడు అది ఫ్రై అయిపోతుంది. చూస్తుంటే నేను ఊరుతుంది కదా, చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుందండి ఈ ఫిష్ ఫ్రై. ఒక్కసారి మీరు ఇలా ఈ గ్రేవీతో చేసి చూడండి, ఈ మ్యారినేటెడ్ మసాలాతో సూపర్గా ఉంటుంది. సో అయిపోయిందండి ఫిష్ ఫ్రై. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము. అండ్ ఇది చూసారా, ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఎంత గలీజ్ అవుతుందో. సో ఇలా అయితే ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. Hope you like the video. If you nachite, do like, share and subscribe. Thank you for watching. Bye bye.